నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కృష్ణా బోర్డు పరిధిపై కేంద్రం వద్దకు తెలుగు రాష్ట్రాలు నోటిఫికేషన్ ఇవ్వరాదని తెలంగాణ డిమాండ్ వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ లేఖ జూన్ 27 నుంచి అమరావతికి ఉద్యోగుల తరలింపు తథ్యమన్న చంద్రబాబు త్వరలోనే జాబితా ప్రకటిస్తామని వెల్లడి విడతల వారీ ఉంటుందని హామీ అమరావతికి వచ్చేందుకు అభ్యంతరం లేదన్న ఉద్యోగ సంఘాలు స్థానికత హెచ్ఆర్ఏ మౌలిక వసతులపై స్పష్టమైన మార్గదర్శకాల కోసం విజ్ఞప్తి విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్యకలాపాలు పరిపాలనా భవనం ప్రారంభించిన సీఎం ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచన కొత్త జిల్లాలపై రేపటి నుంచి కలెక్టర్లతో తెలంగాణ సర్కార్ ప్రత్యేక సదస్సు ప్రతిపాదనలపై విస్తృత చర్చ ముసాయిదాపై స్పష్టత వచ్చే అవకాశం కోదండరాం వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల మూకుమ్మడి విమర్శలు రాజకీయ ఐకాస కనుమరుగైందని మండిపాటు అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వానికి స్విట్జర్లాండ్ మద్దతు నల్లధనం పన్ను ఎగవేతదారులపై ఉమ్మడి పోరుకు అంగీకారం సాగునీటి ప్రాజెక్టుని తన పరిధిలోకి తేవాలంటూ కృష్ణా బోర్డు పంపిన నోటిఫికేషన్ విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖను కోరింది ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశమైన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం విభజన చట్టానికి విరుద్దంగా నోటిఫికేషన్ ఉందని ఫిర్యాదు చేసింది నీటి కేటాయింపులపై ఓవైపు బ్రిజేస్ ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతుండగా ప్రాజెక్టుల పరిధిపై నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని ఉమాభారతికి వివరించింది ట్రైబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు యథాస్థితి కొనసాగించాలని కోరినట్టు భేటీ తర్వాత హరీష్ రావు తెలిపారు ఈ సందర్భంగా రేపు కృష్ణా బోర్డు అధికారులతో భేటీ కావాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మకు ఉమాభారతి సూచించారు బచావత్ అవార్డు గాని లేదా ఇప్పుడు ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ అవార్డు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీ చేసిన తర్వాత ఆ నీటిని రెగ్యులేట్ చేసే అధికారమే ఉంది తప్ప నీటిని పంపిణీ చేసేటువంటి అధికారము కృష్ణా బోర్డుకు లేదు కానీ లేనటువంటి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని వారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు సో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీరు అంగీకరించొద్దు అది పార్లమెంట్లో చేసినటువంటి చట్టానికి వ్యతిరేకము సో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అది చట్ట వ్యతిరేకం అవుతుంది మేము కోర్టుకు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది అనే ఆ రూల్ పొజిషన్ ఉమాభారతి గారికి మేము వివరించడం జరిగింది కృష్ణా బోర్డు రూపొందించిన నోటిఫికేషన్ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా ఉందని హరీష్ రావు ఉదాహరణలతో సహా వివరించారు జూరాలు అనేటువంటిది ఎక్స్క్లూజివ్ తెలంగాణ ప్రాజెక్ట్ దాంట్లో ఆంధ్రాకు పారకం లేదు ఆంధ్రాకు ఏ రకమైన సంబంధం లేదు ఏ సంబంధం లేని జూరాలను నియంత్రిస్తూ తన పూర్తి అధికారాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినారు అదే సందర్భంలో ఆంధ్రాకు పరిమితమైనటువంటి ఒక పులిచింతల గాని కృష్ణా డెల్టా గాని కేసీ కెనాల్ను మాత్రం నామమాత్రపు నియంత్రణ మాత్రమే పొందుపరిచింది మిగులు జలాల మీద ఆధారపడ్డటువంటి కల్వకుర్తి ఏఎంఆర్పి ప్రాజెక్టు మాత్రం వరద జలాలు వాడుకోవాలి అని ప్రత్యేకంగా దాంట్లో పొందుపరిచారు అదే ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా బేసిన్కు బయట ఉన్నటువంటి వలిగొండ గాని హెచ్ఎన్ఎస్ఎస్ గాని పోతిరెడ్డిపాడు గాని వరద జలాలు అనే పదమే జోడించలేదు వాస్తవానికి అవన్నీ కూడా వరద జలాల మీద కట్టినటువంటివి అంటే దీన్ని బట్టి ఈ ముసాయిదా నోటిఫికేషన్ అనేటువంటిది ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిస్తే దాని మీద సంతకం పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తయారు కాబడ్డదనేటువంటిది చాలా స్పష్టంగా కూడా మనకు అర్థమవుతా ఉంది కృష్ణానది యాజమాన్య బోర్డు అధికార పరిధిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు బోర్డు అధికార పరిధిని నిర్ణయించే నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్లు తమకు సమాచారం వచ్చిందని ఉమాభారతికి రాసిన లేఖలో పేర్కొన్న చంద్రబాబు అది పునర్విభజన చట్టానికి విరుద్దమని తెలిపారు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టు వారీ కేటాయింపులు లేనప్పటికీ ఇరు రాష్ట్రాలు సాగు తాగునీరు విద్యుతుత్పత్తి కోసం నీటిని వివిధ ప్రాజెక్టుల నుంచి వినియోగించుకుంటున్నాయని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రైతుల అవసరాలను ఖాతరు చేయకుండా తెలంగాణ సర్కార్ గత 2 ఏళ్లలో శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి ఆలస్యంగా నీటి విడుదల చేసినట్టు ఆ లేఖలో ప్రస్తావించారు
అధికార పరిధి, అధికారం అమలు చేసే అవకాశం బోర్డుకు లేనందునే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని, ఇది దృష్టిలో పెట్టుకుని వెంటనే బోర్డు అధికార పరిధిని నిర్ణయించాలని కోరారు. నవ్యాంధ్ర రాజధానికి ఉద్యోగుల తరలింపుపై అనుమానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెరదించారు. ఈ నెల 27 నాటికి కొత్త సచివాలయానికి కొన్ని విభాగాలను తరలిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులు పరిశీలించిన చంద్రబాబు 27 నాటికి భవనాలు సిద్ధం చేయాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. నవ్యాంధ్ర నుంచి వీలైనంత త్వరగా పూర్తిస్థాయి పాలనను చేపట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఉదయం సచివాలయ నిర్మాణ పనులను మరోసారి పరిశీలించిన చంద్రబాబు సచివాలయ తరలింపులో మరో మాటే లేదన్నారు. ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది, పనిచేయడానికి మొత్తం అన్ని ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ఇంకేం వస్తువులు కావాలి, కష్టాలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా మీకు ఎక్కువ లేకుండా మినిమైజ్ చేస్తాం, స్ట్రీమ్లైన్ చేస్తాం, అన్ని చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. దాని ప్రకారం రావాలి తప్ప ఇది కాదు లేకుండా నెగిటివ్ గా మాట్లాడు ఎవరికి తగదు, ఇది మంచిది కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. వాలంటరీ ఆప్షన్ లేదు, మనమే ఇస్తాం. 27కు ఎన్ని అయితే అన్ని ముందుగానే చెప్తాం, వాళ్ళందరూ వస్తారు. ఒక 4 రోజులు అటు ఇటు రావచ్చు. ఇదే సమయంలో వివిధ విభాగాధిపతులకు తమ కార్యాలయాల కోసం గుంటూరు, విజయవాడలో భవనాలను చూసుకోవాలని ఆదేశించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. తాత్కాలికంగా నియర్ బై 2 సిటీస్లో ఎక్కడ అకామిడేషన్ ఉన్నా అక్కడ అకామిడేషన్ తీసుకోమని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చాం. సెక్రటరియట్ ఇంపార్టెంట్ అన్ని ఉంటాయి, ఎంత వీలైతే అన్ని. మిగిలినటన్నీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి, అవే హెడ్ ఆఫీస్ తీసుకుంటారు, కొన్ని అదనంగా తీసుకుంటారు, వాళ్ళన్నీ కూడా ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్ కానీ ఇంకోటి లేదు. స్థానికంగా ఉండి పాలన సాగిస్తేనే ప్రజలకు మంచి ఫలితాలు అందుతాయనే ఉద్దేశంతోనే సత్వరమే అమరావతికి తరలి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండొచ్చని కామన్ రాజధానిగా పెట్టారు. అయితే ఈ రోజు నేను ఆలోచించింది, హైదరాబాద్ లో ఉండి పరిపాలన చేస్తే కరెక్ట్ గా ఉండదు, ఇక్కడ ప్రజలకు తృప్తి ఉండదు. రెండోది, ప్రజల్లో ఉండి పరిపాలన చేస్తే సమర్థత ఉంటుంది, అన్ని సుజావుగా జరుగుతాయి. అదే గాని అక్కడి నుంచి చేస్తే 10 ఏళ్ళు అంటారు, ఇంకొక 5 ఏళ్ళు కావాలి, ఇంకొక 10 ఏళ్ళు కావాలంటారు. దీంతోనే నేను 1 ఇయర్ లోపల ఇక్కడికి వచ్చాను. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనంతరం పనుల పురోగతిపై సిఆర్డీఏ అధికారులతో చర్చించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సరైన ప్రణాళిక లేనందునే 15 రోజులు జాప్యం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రేయింబవళ్లు పనిచేసి పనులు ముగించాలని ఆదేశించారు. నిర్దిష్టమైన ప్రణాళికలు విడుదల చేస్తే అమరావతికి వెళ్లేందుకు సిద్దమని హైదరాబాద్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రకటించారు. ప్రణాళిక విడుదలలో ఉన్నతాధికారుల వైఫల్యం వల్ల కాస్త గందరగోళం నెలకొందని వెల్లడించారు. స్థానికత అంశం, 30% హెచ్ఆర్ఏ, డిస్ప్లేస్మెంట్ అలవెన్స్, మౌలిక వస్తువుల్ని కల్పించాలన్న ఉద్యోగ సంఘాలు కాస్త భిన్నమైన వాదనలు వినిపించాయి. అమరావతికి తరలి వచ్చేందుకు తాము విముఖంగా ఉన్నామన్న ఆరోపణలను ఉద్యోగ సంఘాలు తోసిపుచ్చాయి. ఈ నెల 27 నుంచి అమరావతి నుంచి విధుల నిర్వహణకు సిద్దమన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నిర్దిష్టమైన ప్రణాళికను విడుదల చేయకపోవడమే ఉద్యోగుల్లో కొంత అయోమయానికి కారణమని తెలిపింది. స్థానికత అంశం, 30% హెచ్ఆర్ఏ, ఉద్యోగులకు సంబంధించిన మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని, మౌలిక వసతులను కల్పించాలని కోరింది. తమపై ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన విమర్శలను సచివాలయ ఉద్యోగుల సంఘం తప్పుపట్టింది. అమరావతికి రాము అని ఏ రోజున కూడా మా ఉద్యోగ సంఘాల తరపున మేము చెప్పలేదు. మీరు ఒక రోడ్ మ్యాప్ అనేది స్పష్టంగా ఇస్తే ఉద్యోగుల్లో కన్ఫ్యూజన్ ఉండదు. దాంట్లో అధికారులు విఫలమయ్యారు. కాకపోతే మొన్న శుక్రవారం ఇక్కడ సచివాలయంలో కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేపిస్తామన్నారు. నిజమే చేపిస్తారు కావాలనుకుని ఆశ ఉంటే వాళ్ళతో పాటు 10 మంది ఎల్లుండొచ్చు. కాబట్టి ఇవన్నీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుని మమ్మల్ని విమర్శనాత్మకంగా మాట్లాడొద్దని దయచేసి కూడా ఎవరు మాట్లాడొద్దు. అమరావతికి వెళ్లేందుకు సిద్దమంటూనే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఏఎస్ఓ సంఘం, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కాస్త భిన్న వాదన వినిపించాయి. మేము రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పడం అనేది కూడా తప్పు. లోకల్ స్టేటస్ అనేది మా పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. రేపు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఏ ఒక్క ఉద్యోగి పిల్లలు కావచ్చు, మామూలు ఉద్యోగులు, ఇక్కడ చదివినటువంటి పిల్లలు అందరూ కూడా నాన్ లోకల్. అక్కడ దాన్ని దయచేసి అడ్రస్ చేయమని చెప్పి కోరడం అనేది గొంతెమ కోరిక ఎలా అవుతుంది? అడిగింది ఒకే ఒకటి, డిస్ప్లేస్మెంట్ అలవెన్స్, పరిపాలనాపరమైనటువంటి అంశం కాబట్టి ఆ అంశానికి సంబంధించి వచ్చే ఖర్చులను ప్రభుత్వం భరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ విషయానికి సంబంధించి ఇంతవరకు ఇది లేదు. ఉద్యోగులను మీరు ర్యాండమ్గా 100 మందిని మీరు ఇంటర్వ్యూ చేయండి. 100లో 99.9% కనుక ఈ సమస్యలు లేవని చెప్తే నేను ఈ రోజు రిజైన్ చేసేది. ఇట్స్ మై ఛాలెంజ్. రాజధానికి తరలి వచ్చే విషయంలో కొంతమంది చిచ్చుపెట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించిన ఏపీ ఎన్జీఓలు రాజధానికి వచ్చేందుకు సిద్దమని స్పష్టం చేశారు. విజయవాడ రావాలంటే అక్కడ మౌలిక వసతులు ఏర్పరచగానే మేము రావటం, అక్కడ పనిచేయడం జరుగుతుందని చెప్పాం. ఏ రోజున కూడా రామని కానీ
రాలేమని కానీ ఇంతవరకు ప్రభుత్వాన్ని చెప్పడం జరగలేదు. అది ఏ రకమైన కారణాలు అవనివ్వండి, కొంత కలకలం రేపిన మాట వాస్తవం. దీనికి మేము ఏపీఎన్జీ సంఘంగా ఎటువంటి బాధ్యత లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాజధాని తరలింపు విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి చెప్పింది దాదాపుగా ఫైనల్. అది ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఉద్యోగులంతా ఇక్కడికి తరలివచ్చేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగ సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్టాండ్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ పరిపాలనా కేంద్ర భవనాలు, సిటీ బస్టాండ్ ప్రారంభించిన చంద్రబాబు ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం కోసం జీవిత బీమా సహా ఇతర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో లైవ్ టీవీ సదుపాయాన్ని, బస్టాండ్లో సినిమా థియేటర్లు ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చరిత్రలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్టీసీ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ ఆర్టీసీ పరిపాలనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం 1.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సిటీ బస్ టెర్మినల్ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత పండిట్ నెహ్రూ బస్టాండ్లో గంటపాటు కలియ తిరిగి అక్కడి సౌకర్యాలు, మరుగుదొడ్లు, పరిశుభ్రతకు చేపట్టిన చర్యల్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన లైవ్ టీవీ సదుపాయం, విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలో వైస్ స్క్రీన్ సంస్థ ఏర్పాటు చేసిన సినిమా థియేటర్లను ప్రారంభించారు. కొత్త థియేటర్లో ఓ సినిమా పాటను వీక్షించారు. అనంతరం ఆర్టీసీ పరిపాలనా కేంద్రాన్ని పరిశీలించిన చంద్రబాబు ఆర్టీసీ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై సంస్థ ఎండీ సాంబశివరావు ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్ చూశారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఆర్టీసీని ఆధునీకరించి ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడం సహా కొత్త ఆదాయ మార్గాలను చూడాలని సూచించారు. ఒక నెలకు 2 కోట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే దీంట్లో పార్సల్స్ కానీ కరెక్ట్ గా చేస్తే రాబోయే రోజులు ఈ కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఒక పక్క రెగ్యులర్ పార్సల్స్ కానీ అదే మరి ఈ కామర్స్ కానీ కనెక్ట్ రెండు పెట్టుకుంటే బోర్డంత ఆదాయం కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బస్ పోర్ట్ తయారు చేశారో ఈ ఏరియాలో అనేకమైన కమర్షియల్ యాక్టివిటీకి అవకాశాలు, మినీ థియేటర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ చేస్తే దీంట్లో కూడా ఆదాయం విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు చేసిన చంద్రబాబు ఉద్యోగులు ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకొచ్చే ఆర్టీసీ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను సీఎం ప్రకటించారు. అణు వాణిజ్యానికి బాటలు వేసుకునేందుకు అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో సభ్యదేశంగా చేరేందుకు యత్నిస్తున్న భారత్ కీలక సభ్యదేశమైన స్విట్జర్లాండ్ మద్దతు సాధించింది. ఈ విషయంలో ఇప్పటికే అమెరికా మద్దతు సాధించడంలో విజయవంతమైన ప్రధాని మోదీ తనదైన దౌత్య నీతితో స్విస్ నాయకత్వం మనసును గెలుచుకోగలిగారు. నల్లధనం, పన్ను ఎగవేత వ్యవహారాల్లో పరస్పరం సహకారానికి స్విట్జర్లాండ్తో చర్చలు జరిపిన మోదీ భారత్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ దేశ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలను రాబట్టేందుకు కీలక సహకారంతో పాటు 48 దేశాలతో కూడిన అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి స్విట్జర్లాండ్ మద్దతు పలికింది. సుదీర్ఘకాలంగా ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్న భారత్ ప్రధాని మోదీ పర్యటనలో స్విస్ మద్దతు కూడా సాధించింది. ప్రధానితో చర్చల అనంతరం ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్టు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జోహన్ స్నెడర్ అమ్మాన్ ప్రకటించారు. అణు నిరాయుధీకరణ ఒప్పందం ఎన్పీటీపై సంతకం చేసే వరకు ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం ఇవ్వరాదని చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అమెరికా మాత్రం ఈ విషయంలో భారత్కు అండగా నిలవగా ఎన్ఎస్జీలో సభ్యత్వంపై భారత్ చేసుకున్న దరఖాస్తును జూన్ 9న వియన్నాలో, జూన్ 24న సియోల్ పరిశీలించనున్నారు. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం వస్తే అణు పరిజ్ఞానం ఎగుమతి, వాణిజ్యానికి అవకాశం దక్కుతుంది. ఈ తరుణంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు స్నెడర్ మద్దతు పలకడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. I'm thankful to the President for Switzerland's understanding and support for India's membership of the Nuclear Suppliers Group. Combating the menace of black money and tax evasion is also our shared priority. We discussed the need for an early and expeditious exchange of information to bring to justice the tax offenders. An early start to negotiations on the agreement on automatic exchange of information would be important in this respect.
స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఏబీబీ, నోవార్టిస్, నెస్లే, రాయిటర్, రోచే వంటి ప్రముఖ సంస్థల అధికారులతోనూ ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని భారత్లో కనీసం 2-3 స్విట్జర్లాండ్లను సృష్టించాలని భావిస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించిన మోదీ భారత్కు పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు. दुनिया के सामने में अच्छे ढंग से प्रगति के लिए हम एक वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर बनाना चाहते हैं. 50 शहर जहां मुझे मेट्रो करनी है, 50 मिलियन अफोर्डेबल हाउसिंग बनाने, मेरे रेल को मुझे एक्सपांड करना है, मेरे रेल को मुझे अपग्रेड करना है. सोलार इंजीनियरिंग तो मैं चाहूंगा कि सोलार इक्विपमेंट मैन्युफैक्चरिंग के लिए भी मेरे यहाँ लोग आए, सोलार के क्षेत्रों में इनोवेशन के लिए मेरे यहाँ आए. तो ऐसे बहुत सारे क्षेत्र हैं जिसके लिए मैं आपको निमंत्रण देता हूं. ఐరోపాకు చెందిన ప్రముఖ అణు భౌతిక పరిశోధనా సంస్థ సెర్న్లో పనిచేసే భారత విద్యార్థులు, శాస్త్రవేత్తలతోనూ మోదీ కాసేపు ముచ్చటించారు. అనంతరం స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని వాషింగ్టన్ చేరుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ సర్కారు వేగవంతం చేస్తోంది. దసరా నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని ప్రకటించిన సర్కారు అందుకు అవసరమైన కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు ఎల్లుండి కార్యశాల ఏర్పాటు కానుంది. ఆయా జిల్లాల్లో మండల, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈ కార్యశాలలోనే కలెక్టర్లు ప్రతిపాదనలు అందించనున్నారు. అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా వెలువరించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. తెలంగాణలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు సహా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సర్కార్ ఆ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముసాయిదా ప్రకటించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రేపటి నుంచి 2 రోజులు హైదరాబాద్లో కలెక్టర్లతో ప్రత్యేక కార్యశాల నిర్వహిస్తోంది. పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యమే జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదికని ఇప్పటికే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచన మేరకు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు సహా జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు సమర్పించే ప్రతిపాదనలపై 2 రోజుల కార్యశాలలో చర్చించనున్నారు. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయగా వాటిపై కూడా రేపటి కార్యశాలలో చర్చించనున్నారు. ఇదే సమయంలో తెరాస నేతలు కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయగా కార్యశాలలో అన్ని అంశాలను క్రోడీకరించి ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. 20 మండలాలు, 4 నుంచి 5 శాసనసభ నియోజకవర్గాలతో ఒక్కో జిల్లా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రేపటి నుంచి జరిగే కార్యశాలలో అన్ని ప్రతిపాదనలు, అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముసాయిదాను రూపొందిస్తారు. అనంతరం ముసాయిదాను ప్రకటించి సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు 1 రోజుల గడువిస్తారు. అనంతరం వాటిని పరిశీలించి కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. తెలంగాణలో తెరాస 2 ఏళ్ల పాలనను ఉద్దేశించి రాజకీయ ఐకాస అధ్యక్షుడు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. చేత కాకపోతే దిగిపోవాలన్న వ్యాఖ్యలపై మంత్రులు మూకుమ్మడి దాడికి దిగారు. కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రమైనా 2 ఏళ్లలో తెలంగాణ అంతటి ప్రగతి సాధించిందా అని ప్రశ్నించారు. ఐకాస పేరుతో ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఏర్పడగానే అది ఆటోమేటిక్గా ఆ జేఏసీ దాంట్లో రద్దయింది. నిజంగా మీరు మాట్లాడే విలువలు నిజమే అయితే ఆ జేఏసీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించండి. టీఆర్ఎస్ వ్యతిరేకులందరూ, తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకులందరూ కలిసి పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. కానీ కేవలం ఒక గుడ్డి వ్యతిరేకత ఏర్పాటు చేసుకొని జరిగింది ఏది మాకు కనబడడం లేదు, ఓట్ల కొరకు కొన్ని శక్తుల చేతుల్లో మీరు పనిచేయదలుచుకుంటే అది మీ ఇష్టం. కానీ మేము పాత జేఏసీ, తెలంగాణ కొరకు పనిచేసిన జేఏసీ ముసుగు పెట్టుకుంటామంటే మాత్రం అనైతికమవుతుందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. చేత కాకపోతే తప్పుకోండి అనే మాట మీరు మాట్లాడడం చూస్తుంటే బహుశా రిటైర్ అయిన తర్వాత మీరు కొంత మతి భ్రమణం ఏమైనా కలిగిందా నాకు అర్థం కావడం లేదు. మీరు ప్రజల్లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి చులకన కావద్దు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అయితే కోదండరామ్ గారికి ఇవన్నీ కనిపించడం లేదా అని నేను అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో కొత్త రాష్ట్రం అనేక బలారిష్టాలు ఉంటాయి కూడా ఇప్పుడే ప్రభుత్వాన్ని మనం ఇదేమైంది అదేమైంది అనేటువంటి స్థాయిలో ఉండద్దు అని మాట చెప్పాడు. అదే ప్రొఫెసర్ గారు ఇవాళ ఈ మాట చెప్పాడు. ఆనాటి మాటలో ఉన్న అర్థం ఏంటో, ఇవాళ మాట్లాడిన మాటలో ఉన్న అర్థం ఏంటో వారే వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఓవర్ నైట్ తో ఇట్లా స్విచ్ చేస్తే బలి వెలిగినట్టు ఉండదు సమస్య. అడకదింట్లో అని చెప్పింది కాలే కదా, అంధకారం అయితే చెప్పింది కాలే కదా. ఆదివారం ఆత్మహత్యయత్నం చేసిన మెదక్ జిల్లా ఎర్రవల్లి రైతు కరుణాకర్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తన 3 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో కరుణాకర్ ఆత్మహత్యయత్నం చేయగా ఆయనను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే కరుణాకర్ మృతి చెందారని, ఇప్పుడు ఆయన కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు తెలంగాణ మొత్తం అండగా నిలుస్తుందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం భరోసా ఇచ్చారు.
మెదక్ జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పర్యటించిన కోదండరాం నిర్వాసితులు స్థైర్యం కోల్పోకుండా పోరాడాలని సూచించారు. అవసరానికి మించి మల్లన్న సాగర్ సామర్థ్యం ఉందని అభిప్రాయపడిన కోదండరాం జలాశయం సామర్థ్యం తగ్గించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఖచ్చితంగా మనకు రావాల్సిన గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్లు మనకు రావాలి. 160 రోజులు సబ్బు మోటార్ నడుస్తుంది. 160 రోజులు ఎత్తిపోస్తూనే ఉంటాడు. మానేళ్ళ వరకనే ఉంటాయి. మానేరు కాడ పెద్ద జలాశయం ఉండనే ఉండే. ఈడికెళ్ళి లిఫ్ట్ చేయడానికి మనకు కావలసిన నీళ్లు ఉండాలి అనుకుంటే ఎన్ని నీళ్లు మోటార్లు ఎత్తిపోయడానికి అక్కారో అన్ని నీళ్లకు కట్టుకుంటే అయిపోతుంది కదా. తలసరి ఆదాయం కనీసం 10,000 ఉండేలా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, మంత్రులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాలపై ప్రగతి, నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ తరువాత చర్చించిన అంశాలపై సమీక్షించారు. 10 లక్షల స్వయం సహాయక సంఘాలకు అదనంగా 10,000 ఆదాయం సమకూరేలా చూస్తామన్న ఆయన లిటరసీ, డిజిటల్ లిటరసీ, ఫిజికల్ లిటరసీలో ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలంటూ మహాసంకల్పంలో ప్రకటిస్తామన్నారు. దీర్ఘకాలిక సెలవులు పెట్టిన ప్రభుత్వ వైద్యులను తక్షణం సర్వీసుల నుంచి తొలగించి వారి స్థానంలో నియామకాలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఓ ఎస్పీ సహా 2 పోలీసు అధికారులతో కలిపి మొత్తం 29 మంది మృతికి కారణమైన మధుర ఘర్షణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు మధురలోని జవహర్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి సాక్ష్యాలు మాయం చేసే అవకాశం ఉన్నందున సత్వర విచారణ చేపట్టాలని అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు రేపు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రయల్స్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని సుశీల్ కుమార్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నిర్ణయంతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని సుశీల్ కుమార్ కోల్పోయాడు. అతడి స్థానంలో ఇప్పటికే ప్రకటించిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా ఆచరించే రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. ఆకాశంలో నెలవంక కనిపించిన తర్వాత మొదలయ్యే ఉపవాసం రోజా మంగళవారం మొదలు కానుందని ముస్లిం మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి ప్రకటించారు. రేపటి నుంచి నెల రోజులు ముస్లిం సోదరులు ప్రతిరోజు ఉపవాస దీక్ష కొనసాగించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.